ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విఠలాపురానికి చెందినటువంటి కైపు కోటిరెడ్డి కొద్ది కాలంగా తన్ను భూదేవి అమ్మవారు ఆవహిస్తుందని చెప్తున్నాడు. 15 లక్షల రూపాయల ఖర్చుతో గుడిని నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఉగాది నాడు జీవ సమాధి అవుతున్నట్లు కోటిరెడ్డి చెప్పడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భూదేవి గుడి సమీపంలో 6 అడుగుల మేర గుంట తీసి అందులోకి ప్రవేశించాడు. గుంటపైన ఇనుపరేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని చెప్పగా గ్రామస్తులు గుంటను పూడ్చారు. సుమారుగా 5 గంటల పాటు గుంటలోనే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని గుంట నుంచి బయటకు తీసి దాన్ని పూడ్చారు. భూదేవి అమ్మవారి ఆదేశాల మేరకే తాను ఏదైనా చేస్తానని కోటిరెడ్డి తెలిపాడు. నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పి చేయమని చెప్పి చేస్తున్నాను. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. వీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తాళ్ళూరు మండలం విఠలాపురంలో కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఆయనకి మూఢభక్తి అనేది ఎక్కువగా భూదేవి మీద ఎక్కువ భక్తి అనేది ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈయన గతంలో కూడా ఈయన పొలంలోనే అంటే 2 దేవాలయాలు, అంటే భూదేవుడికి సంబంధించి 2 దేవాలయాలు అనేది కట్టేయటం కానీ భూమిలో 30 అడుగుల లోతులో కూడా ఈయన భూదేవిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా 2 దేవాలయాలు ప్రతిష్ఠించాడు. ఇప్పటికి 30 లక్షల వరకే ఆ గుళ్ళకు కూడా వెచ్చిచ్చాడు. అదే పరిస్థితిలో ఈ రోజు ఆయన భూదేవిని సర్వస్వంగా ప్రతి ఒక్కళ్ళు భూదేవిని వల్లనే ప్రతి మానవుడు సృష్టి జరిగింది, ప్రతి ఒక్కళ్ళు బతుకుతున్నారంటే భూదేవి వల్లనే బతుకుతున్నారనే విధంగా అతను నమ్ముతున్నాడు. అలా మూఢభక్తితో అతనికి ఒంటి మీదకి భూదేవి వస్తుందని చెప్పి అతను అనేక మందికి చెప్పుకుంటూ భూదేవి లాగా ఆయన చెప్పిన వాక్యాలు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు కూడా అంటే అక్కడ భూదేవికి ఈ రోజు ఉగాది కావడంతో నేను ఇక్కడ జీవ సమాధి అవుతున్నాను, అందరూ మంచిగా ఉండటం కోసం, శాంతియుతంగా ఉండటం కోసం, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనే విధంగా ఈ దీక్ష పొందుతున్నట్టుగా అతను 6 అడుగులు గోతికి తీసి దాంట్లోనే నగ్నంగా దాంట్లో ఉండటం, దానిపైన రేకులు కప్పి దాని మీద మట్టి వేయాలని చెప్పటం, ఆ గ్రామస్తులు కూడా దానికి తగినట్టుగా అక్కడ ఉన్న మట్టిని అతను గుంట్లో దిగిన తర్వాత 9 గంటల టైంలో ఆయన ఆ రేకులను పైన పెట్టి మట్టిని కప్పేయటం జరిగింది. దీన్ని పోలీసులు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని అప్పటికే 5 గంటలు పోలీసులు అక్కడికి చేరుకోవడానికి 5 గంటల టైం పట్టింది. అంటే ఈ సమాచారం తెలిసేలకే అక్కడికి వచ్చిన తర్వాత అతన్ని బయటికి తీసి ఆ గోతులో నుంచి తీసి ఆ దీక్షను భగ్నం చేసి ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోటిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ భూదేవి వల్లనే నేను భూదేవి పుత్రుడిని, అందరూ కూడా భూదేవి పుత్రుని అనే విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరుగుతుంది. అతని మానసిక పరిస్థితి కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మూఢభక్తితో ప్రజలు అనేక మంది అతను ఏమవుతాడు అనేది కూడా తెలియకుండా గోతులు పెట్టి అలాగే రేతులు చెప్పేసి జీవ సమాధి అయ్యే పరిస్థితి అనేది చేయడం జరిగింది. ఈ మూఢభక్తి అనేది ప్రజల్లో కూడా తగ్గాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చందు మాత్రం కోటిరెడ్డిని బయటికి తీసుకొచ్చేసి అతన్ని పోలీసులు అదుపులో పెట్టుకుని అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.